సార్ 5 సంవత్సరాల వైసీపీ పాలన గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? దరిద్రమైన పాలన, యువతకు ఉద్యోగాలు లేవు, ప్రజలకు అష్ట కష్టాలు, ఆంధ్ర రాష్ట్రము ఉన్నత స్థానంలో ఉన్నది అధోపాతానికి వెళ్ళిపోయింది. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఆ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మాకు ఓట్లు వేస్తారు అంటున్నారు వాళ్ళు. శుద్ధ అబద్ధం. తెల్లవారు ఇవ్వడం, సాయంకాలం సారా రూపంలో తీసుకోవడం తప్పితే ప్రజలు ఒరిగింది లేదు, ప్రజలు అభివృద్ధి చెందింది లేదు, వాళ్ళ యొక్క ప్రామాణిక విలువలు పెరిగిందేం లేదు, అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందని చెప్పి, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. జనసేనతో కలవడం వల్ల టీడీపీకి ఎలాంటి బలం అంటారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, అగ్నికి గాలి తోడైనట్టు, అగ్నికి వాయువు తోడైనట్టు, ఈరోజు ఒక అర్జునుడికి కృష్ణుడు తోడైనట్టు. ఇద్దరు ఎవరు కృష్ణుడు ఎవరు అర్జునుడు? అంటే వ్యూహాలు రచించడంలో కృష్ణుడు అయితే చంద్రబాబు నాయుడు అయితే, యుద్ధం చేయడంలో నిన్న కూడా ఆయన పాంచజన్యం కాదు, అర్జునుడికి శంకరం చెప్పాడు మన పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో. కాబట్టి అర్జునుడు అయితే మాత్రము పవన్ కళ్యాణ్ గారే, వ్యూహాలు రచించడంలో కృష్ణుడు చంద్రబాబు నాయుడు గారే. సార్ మరొక వైపు ఈ పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి వెంకటయ్య గౌడ్, అమర్నాథ్ రెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరికి ఛాన్స్ ఉంది? సార్, అమర్నాథ్ రెడ్డి గారి అనుభవం దగ్గర వెంకటయ్య గౌడ్ అనుభవం లేదు. రెండోది, అమర్నాథ్ రెడ్డి గారి పని ఇంతవరకు ఒక సర్పంచ్ స్థాయి నుండి, ఒక సర్పంచ్ అంటే గ్రామ స్థాయి నుండి స్టేట్ స్థాయి మంత్రికి ఎదిగిన వ్యక్తి. ఆయన పైన ఇంతవరకు ఎలాంటి కరప్షన్ కానీ, ఎవరు వెళ్ళినా, ఒక సామాన్యుడు వెళ్ళినా కూడా నేను మంత్రిని అహం లేకుండా హక్కును చేర్చుకొని ఆయన పని చేసేటువంటి వ్యక్తి అమర్నాథ్ రెడ్డి గారు. వెంకటయ్య గౌడ్ అనుభవం లేని వ్యక్తి, చిల్లర రాజకీయాలు, చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడు. 24కి ఏపీకి ఎవరు సీఎం అయితే బాగుంటుంది, ఎవరు అవతారు? 100% చంద్రబాబు నాయుడు గారండి, దాంట్లో డౌట్ ఏముంది? ఆంధ్ర రాష్ట్రానికి కాదు ఆయన, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే ఈ భారతదేశానికైనా అడ్వైజర్ అనుకోవాలి. భారతదేశానికే సలహాలు ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తి 2047కి ఈ భారతదేశం ఎలా ఉండాలని చెప్పి ఒక విజనరీ ఉన్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. భారతదేశంలోనే ఆయనకు అవకాశం ఉండింటే ఈ రాష్ట్ర ప్రధానత ఈ దేశం ప్రధానత బాగుండేది. బట్ ప్రాంతీయ పార్టీ కాబట్టి మనం అంత ఆశించలేం. బట్ ఆయన సేవలు ఈ దేశానికి, ప్రపంచానికి కూడా అవసరం నేను భావిస్తున్నాను.